మనకు తెలంగాణలో గవర్నమెంట్ అయితే మారిపోయింది అనమాట. ఇంతకు ముందు కేసీఆర్ గవర్నమెంట్ ఉండేది, ప్రజెంట్ అయితే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే రావడం జరిగింది అనమాట. అయితే మనకు ఈ గవర్నమెంట్ ఎప్పుడైతే రావడం జరిగిందంటే మనకు డిసెంబర్ 3వ తేదీన అయితే ఎలక్షన్కి సంబంధించిన రిజల్ట్ అయితే విడుదల చేయడం జరిగింది అనమాట. సో ఆ నెక్స్ట్ డే నుంచి గవర్నమెంట్ అయితే చేంజ్ అయిపోయింది. అయితే మనకు కాంగ్రెస్ రావడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు మేనిఫెస్టోలో మహిళలకు సంబంధించి మరిన్ని పథకాలు అయితే వాళ్ళైతే యాడ్ చేయడం జరిగింది. ఈ మేనిఫెస్టోలో ఎక్కువగా మహిళలకు సంబంధించి ఎక్కువగా బెనిఫిట్స్ అయితే ఇవ్వడం జరిగింది అనమాట. దాని కారణం చేత మనకు తెలంగాణలోనైతే కాంగ్రెస్ గవర్నమెంట్ అయితే విజయం సాధించింది. తెలంగాణలో చూసుకున్నట్లయితే కాంగ్రెస్ మహిళలకు సంబంధించి మహాలక్ష్మి అనే పథకం అయితే ఏర్పాటు చేయడం జరిగింది అనమాట. ఈ మహాలక్ష్మి అనే పథకం ద్వారా మహిళలు అయితే బాగా దీనికి అట్రాక్ట్ అయిపోయారు అనమాట. సో అలాగే ఈ మహాలక్ష్మి అనే పథకం ఉంది కదా, ఈ మహాలక్ష్మి పథకానికైతే ముఖ్యంగా స్త్రీలకైతే మంచిగా బెనిఫిట్ అయితే ఇవ్వడం జరిగింది. అదేమిటంటే స్త్రీలకు ఉచితంగా బస్ ప్రయాణం, అలాగే గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే ఇవ్వడం, అలాగే స్త్రీలకు ప్రతి నెల 2500 రూపాయలు అయితే ఆర్థిక సహాయం అందించడం అనమాట. సో ఈ పథకం ద్వారా మన కాంగ్రెస్ అయితే విజయం సాధించిందనమాట. ఎందుకంటే మహిళలకు సంబంధించి ఏవైనా పథకాలు ఫ్రీగా పెట్టినట్లయితే కంపల్సరీగా అయితే మహిళలకు దీనికి అట్రాక్ట్ అయిపోయి ఓట్లు వేయడానికి అయితే అవకాశం అయితే ఉందన్నమాట. సో అయితే మనకు తెలంగాణలో ఈ ఫ్రీ బస్ జర్నీ అనేది ఉంది కదా, ఈ ఫ్రీ బస్ జర్నీ అనేది మనకు ఉపయోగకరమా లేదా, ఒకవేళ ఉపయోగకరం అయితే ఏ ఏ ఉపయోగాలు ఉన్నాయి, లేదంటే ఏ ఏ నష్టాలు ఉన్నాయి అనే విషయాన్ని అయితే నేను ఈ వీడియోలో మీకు డిస్కస్ చేస్తాను. ఈ వీడియోని అయితే మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చివరి వరకు చూస్తే మీకు మంచి ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుంది. అంతేకాకుండా నా దగ్గర రిక్వెస్ట్ ఫ్రెండ్ అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఎన్నికలు జరుగుతాయి అనంగా కొన్ని రోజుల ముందు రంగారెడ్డి జిల్లాలో తుక్కుగూడలో సోనియా గాంధీ అయితే ఒక మీటింగ్ అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అయితే ఈ మీటింగ్లో సోనియా గాంధీ ఈ తెలంగాణ ప్రజలకు సంబంధించి 6 హామీలను అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఈ 6 హామీలను అయితే మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ 6 హామీలను తప్పనిసరిగా నెరవేర్చుతామని అయితే చెప్పడం జరిగిందనమాట. మనం ఈ 6 హామీలు ఏంటని మనం చూసుకున్నట్లయితే దానిలో మొదట వచ్చేసేసి మహాలక్ష్మి పథకం అనమాట. ఈ పథకానికి సంబంధించి ఈ మహిళలకు ఫ్రీ బస్ జర్నీ అయితే ఉంటుంది. అంతేకాకుండా వీళ్ళకు 500 రూపాయలకి అయితే గ్యాస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అలాగే వీళ్ళకు ప్రతి నెల 2500 రూపాయలు అయితే వాళ్ళ బ్యాంక్ అకౌంట్లోనే అయితే డిపాజిట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇది మొదటి హామీ అనమాట. రెండో హామీ రైతు భరోసాకి సంబంధించి 15,000 రూపాయలు అయితే వాళ్ళకైతే పెట్టుబడి సాయం కింద అందిస్తామని చెప్పడం జరిగింది. మూడో హామీ చూసుకున్నట్లయితే 200 యూనిట్ల వరకు అయితే వాళ్ళైతే కరెంటు బిల్ అయితే ఫ్రీగా వాడుకోవచ్చు. 200 యూనిట్లు దాటితే వాళ్ళకైతే బిల్ అయితే జనరేట్ అవుతుంది అనమాట. అలాగే నాలుగోది హామీ చూసుకున్నట్లయితే ఇందిరమ్మ గృహాలు అనమాట. అలాగే ఐదో హామీ చూసుకున్నట్లయితే విద్యార్థులకు 5 లక్షల రూపాయలు విద్యా భరోసా కార్డులు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అలాగే ఆరో పథకం చూసుకున్నట్లయితే పెన్షన్ అయితే 4,000 రూపాయలు అయితే పెంచడం జరుగుతుంది అనమాట. ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఉంది కదా, ఈ ఓల్డ్ ఏజ్ పెన్షన్ అయితే 4,000 రూపాయలకి అయితే పెంచడం జరుగుతుంది. అలాగే ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నాయి కదా మనకు, ఈ ఆరోగ్యశ్రీ కార్డులను రాజీవ్ ఆరోగ్యశ్రీ కార్డులుగా మార్చి 10 లక్షల రూపాయలు అయితే బీమా ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇంతకు ముందు అయితే 5 లక్షల రూపాయలే ఉండేది, ఇప్పుడు అది 10 లక్షల రూపాయలకి అయితే పెంచడం జరిగింది. మనం ప్రజెంట్గా మాట్లాడుకునేది ఈ మహాలక్ష్మి పథకంలో ఫ్రీ బస్ జర్నీ గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం అనమాట. మనకు తెలంగాణలో ఎన్నికల రిజల్ట్ అయితే డిసెంబర్ 3వ తేదీన అయితే రావడం జరిగిందనమాట. అయితే డిసెంబర్ 9వ తేదీన అయితే సోనియా గాంధీ బర్త్డే ఉందన్నమాట. ఈ బర్త్డేకి సందర్భంగా సోనియా గాంధీ అయితే 2 పథకాలను అయితే ఇమీడియట్గా రిలీజ్ చేయడం జరిగింది. వాటిలో మొదట వచ్చేసేసి ఆరోగ్యశ్రీ ఉంది కదా, ఈ ఆరోగ్యశ్రీని రాజీవ్ ఆరోగ్యశ్రీగా మార్చి 10 లక్షల రూపాయలు ఆరోగ్య బీమా అయితే ఇవ్వడం జరిగింది. రెండోది వచ్చేసేసి మహాలక్ష్మి పథకం అనమాట. ఈ పథకం కింద మహిళలకైతే ఫ్రీ జర్నీ అయితే ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అయితే ఈ 2 పథకాలు అయితే మనకు 9వ తారీఖు నుంచి అమల్లో ఉన్నాయి అనమాట. ఈ ఫ్రీ జర్నీ ఉంది కదా మహిళలకు, ఈ ఫ్రీ జర్నీ అనేది మహిళలకు ఇవ్వడం వల్ల మనకు లాభాలేంటి అలాగే నష్టాలేంటి అనే విషయాన్ని అయితే మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. మహిళలకు ఫ్రీ జర్నీ అనేది డిసెంబర్లో 9వ తారీఖున అయితే స్టార్ట్ అయిందనమాట. అయితే ఇది ఎక్కువగా ఎవరికి ఉపయోగకరంగా ఉంటుందని చూసుకున్నట్లయితే ఎవరైతే వర్క్ చేస్తారో, అంటే ఎవరైతే పనికి వెళ్తూ ఉంటారో, అంటే జాబ్ చేస్తూ ఉంటారో వాళ్ళకైతే ఈ ఫ్రీ జర్నీ అనే పథకం అయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ప్రతి నెల వాళ్ళైతే ఆర్టీసీకి 1,250 రూపాయలు ప్రతి మంత్ అయితే పే చేయవలసి ఉంటుంది అనమాట. ఇది వాళ్ళకైతే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే జాబ్ చేయని వాళ్ళు చూసుకున్నట్లయితే పేద మహిళలు ఉంటారు కదా, ఈ పేద మహిళలకైతే ఈ పథకం అయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది.
అయితే తెలంగాణలో ఫ్రీ బస్ జర్నీ అనేది ఇవ్వడం వల్ల మహిళలకైతే వాళ్ళకి అవసరం ఉన్నా అవసరం లేకపోయినా ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్ళాలంటే వాళ్ళైతే బస్ జర్నీ ఫ్రీ కాబట్టి వాళ్ళైతే బస్సుకి అయితే వెళ్ళిపోతున్నారు అనమాట. అయితే యాక్చువల్గా అయితే బస్సులో 50% ఆక్యుపెన్సీ లేడీస్కి, 50% ఆక్యుపెన్సీ జెంట్స్కి అయితే ఉంటుందన్నమాట. అయితే ఈ ఫ్రీ బస్ జర్నీ వల్ల మహిళలు ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి ఈజీగా వెళ్ళిపోవచ్చు అనే ఉద్దేశంతో వాళ్ళైతే ఆర్టీసీనే ఎక్కువగా ప్రిఫర్ చేయడం జరుగుతుందన్నమాట. దీని కారణం వల్ల ఎక్కువగా మహిళలు ఈ బస్సులో ఎక్కడం వల్ల జెంట్స్కి ఉండే 50% ఆక్యుపెన్సీని కూడా వాళ్ళైతే ఆక్యుపై చేస్తున్నారు అనమాట. ఇలా ఆక్యుపై చేయడం వల్ల జెంట్స్కి అయితే చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాగే ఎక్కువగా ఈ ఫ్రీ జర్నీ చేసే మహిళలు అయితే బస్సులో ఉండడం వల్ల ఆర్టీసీకి కూడా కొద్దిగా అయితే నష్టాలు అయితే ఏర్పడుతున్నాయి అనమాట. అయితే ఫ్రీ బస్ జర్నీ అనేది స్త్రీలకు కల్పించడం అనేది చాలా మంచి విషయమే. అయినప్పటికీ కండక్టర్స్ ఉంటారు కదా, బస్ కండక్టర్స్, వాళ్ళకైతే ఇది చాలా తలనొప్పిగా మారిందనమాట. కండక్టర్ నుంచోడానికి కూడా ప్లేస్ లేదనమాట. ప్లేస్ లేకుండా ఆ బస్సు మొత్తం స్త్రీలను అయితే ఆక్రమించడం జరుగుతుంది. ఇక పురుషులు బస్సులో కూర్చోవాలంటే అసలు సాధ్యమే కావడం లేదనమాట. ఎందుకంటే ఎక్కువగా మహిళలతో బస్సు నిండిపోతుంది కాబట్టి ఈ పురుషులకైతే బస్సులో ప్లేస్ అయితే నుంచోడానికి కూడా ఉండడం లేదనమాట. మరో విషయం చూసుకున్నట్లయితే ఫ్రీ బస్ జర్నీ కల్పించడం అనేది చాలా మంచి విషయమే. కాకపోతే ఆర్టీసీ ఏం చేయాలంటే ఇంకా అదనంగా బస్సులు అయితే ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. అయితే ఆల్రెడీ ఉన్న బస్సుల్లో ఈ స్త్రీలకు ఉచిత ప్రయాణం కల్పించడం వల్ల అవి సరిపోవు. ఇంకా అదనంగా బస్సులను అయితే ఆర్టీసీ కొనుగోలు చేసి వాటిని రూట్లలో తిప్పవలసి ఉంటుందన్నమాట. అలా చేసినప్పుడు మాత్రమే కొద్దిగా మిగతా వాళ్ళు ప్రయాణం చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. లేదంటే స్త్రీలు మాత్రమే ఆ బస్సులను అయితే ప్రయాణం చేస్తారనమాట. స్త్రీలు ఎక్కువగా ఈ ఆర్టీసీ జర్నీలో ప్రయాణం చేయడం వల్ల ఆర్టీసీ అయితే నష్టాల్లోకి వెళ్ళిపోయే అవకాశం అయితే ఉంటుంది. అలాగే ఈ ఫ్రీ బస్ జర్నీ అనేది మరో తలనొప్పిగా మారిందనమాట. అదేమిటంటే బస్సులో అందరూ స్త్రీలే కాబట్టి వాళ్ళు సీట్ల కోసం వాళ్ళైతే ఒకరికొకరు కొట్టుకోవడం జరుగుతుంది. అలాగే ఒకరికొకరు కొట్లాట్లకైతే దిగడం జరుగుతుంది అనమాట. దీనివల్ల మరో తలనొప్పి అయితే ఏర్పడిందనమాట. సో ఈ సమస్యలు తీర్చడానికి ఆర్టీసీ అయితే చాలా ఇబ్బందులు అయితే పడుతుంది. ఇంతకుముందు మనకు బస్సులో ఏమని రాసేవాళ్ళు, స్త్రీలను గౌరవించడం మన కర్తవ్యం, అలాగే వారికి కేటాయించిన సీట్లలో వాళ్ళనే కూర్చొనిద్దాం. అలాగే ఒకవేళ లేడీస్ సీట్లో ఎవరైనా సరే జెంట్స్ కూర్చున్నారనుకోండి, లేడీస్ వచ్చిన వెంటనే వాళ్ళు లెగిసి ఆ సీట్లను అయితే లేడీస్కి అయితే ఇవ్వాల్సి ఉంటుందన్నమాట. ఇది పాతకాలపు సూక్తి. ఇప్పుడు ప్రజెంట్ ఎలా మారిపోయిందంటే తెలంగాణ ఆర్టీసీలో మగవాళ్ళని గౌరవించడం మన కర్తవ్యం, మగవాళ్ళకి కేటాయించిన సీట్లలో వాళ్ళనే కూర్చొనిద్దాం. ఒకవేళ లేడీస్ కూర్చున్నట్లయితే మగవాళ్ళ సీట్లో మగవాళ్ళు వచ్చిన వెంటనే లెగిసి ఆ సీట్లను అయితే మగవాళ్ళకైతే ఇస్తాము అనే విధంగానైతే ఇప్పుడైతే మారిపోయింది తెలంగాణలో. అలాగే కర్ణాటకలోను కూడా ఫ్రీ బస్ జర్నీ ఉంది కాబట్టి అక్కడైతే ఇలాగైతే ఉందన్నమాట ప్రజెంట్ సిచ్యువేషను. అలాగే ఈ ఫ్రీ బస్ జర్నీ పథకం వల్ల కొన్ని సంవత్సరాలలోనైతే కొన్ని ఇబ్బందులు అయితే ఏర్పడుతున్నాయి అనమాట. అదేమిటంటే భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో గొడవ వచ్చినప్పుడు ఇంతకుముందు భార్య తన పుట్టింటికి వెళ్ళాలంటే తన దగ్గర డబ్బులు ఉండాలన్నమాట బస్సులో వెళ్ళాలంటే. అయితే ఇప్పుడు ఈ పథకం వచ్చిన తర్వాత భర్త మీద దెబ్బలాడి ఆమె పుట్టింటికి వెళ్ళాలంటే వాళ్ళైతే ఫ్రీ బస్ జర్నీ కాబట్టి వెంటనే ఏదో ఒక బస్సు ఎక్కేసేసి వాళ్ళ ఊరైతే వెళ్ళడానికైతే ఆస్కారం అయితే ఎక్కువగా ఉంది. ఇది మరో తలనొప్పిగా మారిపోయింది అనమాట. ఈ ఫ్రీ బస్ జర్నీ అనేది ఎవరైతే కాలేజీ స్టూడెంట్స్కి, కాలేజీలో చదివే అమ్మాయిలు ఉంటారు కదా, వీళ్ళకి కూడా ఈ ఫ్రీ బస్ జర్నీ కూడా ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. దీనివల్ల వాళ్ళు ప్రతి నెల 500 రూపాయలు అయితే ఆర్టీసీకి పే చేయవలసి ఉంటుందన్నమాట. అంటే వీళ్ళకి స్టూడెంట్స్ కాబట్టి వీళ్ళకి కొద్దిగా కన్సెషన్ అయితే ఉంటుంది. దానివల్ల ఎవ్రీ మంత్ వాళ్ళు అయితే 500 రూపీస్ అయితే ఆర్టీసీకి పే చేయవలసి ఉంటుందన్నమాట. ఈ ఫ్రీ బస్ జర్నీ వల్ల ఈ 500 రూపీస్ అయితే వాళ్ళకైతే సేవ్ అవుతుందని అయితే విద్యార్థినులు అయితే హ్యాపీగా ఉన్నారనమాట. ఈ ఫ్రీ జర్నీ వల్ల లాభాలన్నమాట. అయితే ఇప్పుడు నష్టాల విషయానికి చూసుకున్నట్లయితే మనకు ఆర్టీసీకి అయితే చాలా అయితే లాస్ అయితే ఉంటుందన్నమాట. ఇప్పటికే ఆర్టీసీ అయితే లాస్లో ఉంది. ఇప్పుడు ఈ ఫ్రీ బస్ జర్నీ అనేది ఇవ్వడం వల్ల ఇంకా లాస్లోకి వెళ్ళే అవకాశం అయితే ఎక్కువగా ఉంది. అంతేకాకుండా ఈ ఆర్టీసీ అనేది ఇంకా బస్సులను అయితే కొనుగోలు చేయవలసి ఉంటుంది. దీనివల్ల ఆర్టీసీకి మరింత బర్డెన్ అయితే పడే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఈ ఫ్రీ బస్ జర్నీ వల్ల ముఖ్యంగా లాస్ అయ్యేది ప్రజలు చూసుకున్నట్లయితే పురుషులు అనమాట. ఈ పురుషులు ఆర్టీసీ బస్సులో వెళ్ళడానికైతే అవకాశం అయితే లేదు. ఎందుకంటే ఈ ఫ్రీ బస్ జర్నీ వల్ల ఎక్కువగా లేడీస్ ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తూ ఉంటారు కాబట్టి
ఈ మగవాళ్ళు అనేది ఆర్టీసీ బస్సులో వెళ్ళాలంటే ఎక్కువగా ఇష్టపడతలేదన్నమాట. ఈ ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఎక్కువగా లాస్ అయ్యేది ఎవరంటే ఆటో డ్రైవర్లు ఎక్కువగా లాస్ అవుతారనమాట. దాని తర్వాత క్యాబ్ డ్రైవర్లు ఉంటారు కదా, ఈ క్యాబ్ నడిపే వాళ్ళు అయితే ఎక్కువగా లాస్ అవడం జరుగుతుందన్నమాట. అయితే ఎవరైతే ఆ ప్రాంతంలో ఆటో నడుపుకుంటారో వాళ్ళకి బేరాలు అయితే ఉండవు. వాళ్ళైతే పేద ఫ్యామిలీ నుంచి వస్తారు కాబట్టి వాళ్ళైతే ఆటో నడుపుకొని వాళ్ళ ఫ్యామిలీని నడిపించడానికైతే అవకాశం అయితే ఉంటుంది. అయితే ఇంతకు ముందైతే వాళ్ళైతే ఆటో నడిపించుకొని వాళ్ళ ఫ్యామిలీని పోషించుకునే వాళ్ళు అనమాట. ఇప్పుడైతే చాలామంది ఆటో డ్రైవర్లు అయితే వాళ్ళకు బేరాలు లేక, అలాగే వాళ్ళ ఫ్యామిలీని సరిగ్గా పోషించుకోలేక చాలా ఇబ్బందులు అయితే పడుతున్నారు అనమాట. మోస్ట్గా చూసుకున్నట్లయితే కంపల్సరీగా ఈ ఆటో డ్రైవర్లు అయితే చాలా ఇబ్బంది పడుతున్నారు. సొంతంగా క్యాబ్ నడుపుకునే వాళ్ళు ఉంటారు కదా, ఈ క్యాబ్ డ్రైవర్లు అయితే కూడా సేమ్ ఇటువంటి ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు అనమాట. అయితే బస్సులోనైతే లేడీస్ జెంట్స్ ఎక్కుతారు కదా, అయితే వీళ్ళకి మధ్య సీటు విషయంలో గొడవలు అయితే ఏర్పడుతున్నాయి అనమాట. ఇలా గొడవలు ఏర్పడడం వల్ల వీళ్ళు ఈ సీట్లను అయితే మా సీట్ అంటే మా సీటు అని వాళ్ళైతే గొడవ పడుకొని ఆ సీట్లను అయితే ఖరాబ్ అయితే చేస్తున్నారు అనమాట. అంటే చించివేస్తున్నారు. అలాగే కొంతమంది ఆ సీట్లను అయితే నాశనం చేసే అవకాశం అయితే ఉంది. దీనివల్ల ఆర్టీసీ ప్రాపర్టీకి అయితే ఎక్కువ నష్టం అయితే ఏర్పడుతుంది. అంతేకాకుండా ఈ ఫ్రీ బస్ జర్నీ వల్ల ఆర్టీసీకి అయితే ఎక్కువగా లాస్ అయితే ఏర్పడుతుంది. కాబట్టి వాళ్ళు డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేయరనమాట. ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ లాస్లో ఉన్నారు కాబట్టి క్వాలిటీ ఆఫ్ సర్వీస్ని ప్రజలకు ఇవ్వడానికి, అలాగే క్వాలిటీ ఆఫ్ బస్సెస్ తయారు చేయడానికి వీటిపైన కాన్సన్ట్రేషన్ చేయరు. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ లాస్ అనేది పెరిగిపోతుంది కాబట్టి ఆర్టీసీని డెవలప్ చేయడానికి అయితే వాళ్ళకి ఆలోచనలు అయితే ఉండవు అనమాట. ఈ లాస్ని ఎలా కవర్ చేయాలనే దాని మీదే వాళ్ళైతే ఎక్కువగానైతే ఫోకస్ అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి డెవలప్మెంట్ అనేది ఆర్టీసీకి అంతగా ఉండదని చెప్పవచ్చు. ఈ ఫ్రీ బస్ జర్నీ వల్ల మరొకటి ఏమిటంటే జర్నీని ఎంజాయ్ చేయడానికి, షాపింగ్ కోసం అయితే ఎక్కువగా ఈ బస్సులను అయితే ఉపయోగించడం వల్ల, అంటే లేడీస్కి సంబంధించి స్కూటీస్ ఉంటాయి కదా, ఈ స్కూటీస్కి అయితే ఎక్కువగా ప్రయారిటీ ఇవ్వరు అనమాట. అంటే స్కూటీలో వెళ్ళడానికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వరు. అలాగే కొత్తగా ఎవరైనా సరే స్కూటీ లాంటి వెహికల్స్ని కొనుక్కోవాలని అనుకున్నారనుకోండి, వాళ్ళు కొనుక్కోరు అనమాట. ఎందుకంటే వాళ్ళకు ఫ్రీగా బస్ జర్నీ అయితే ఉంది కాబట్టి కొత్త వెహికల్స్ కొనుగోలు చేయడానికి అయితే అవకాశం అయితే లేదు. దానివల్ల ఏంటంటే ఈ స్కూటీకి సంబంధించిన కంపెనీలు అయితే లాస్లోకి అయితే వెళ్ళడానికి అయితే అవకాశం అయితే ఉంది. వాళ్ళ స్కూటీ మీద వాళ్ళు డ్రైవ్ చేయరు కదా, ఇలా డ్రైవ్ చేయకపోవడం వల్ల పెట్రోల్ అయితే ఎక్కువ కన్జ్యూమ్ అవ్వదు కదా. సో వీళ్ళైతే ఎక్కువగా బస్సులోనైతే తిరుగుతూ ఉంటారు, స్కూటీని అయితే ఎక్కువగా వాడరు అనమాట. ఇలా స్కూటీని అయితే ఎక్కువగా వాడకపోవడం వల్ల ఆ స్కూటీ ఇంజిన్ అయితే సరిగ్గా వర్క్ అవ్వదు. వాళ్ళకు స్కూటీ ఉన్నా సరే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ స్కూటీని ఇంట్లో పెట్టేసేసి ఈ ఫ్రీ జర్నీకి అయితే అలవాటు పడిపోతారు అనమాట. అయితే మనకు స్కూటీ మన లైన్ మీదకి వచ్చినట్లయితే దానికి పెట్రోల్ కావాలి. సో ఇలా పెట్రోల్ అనేది ఎక్కువగా వాడరు. సో ఇలా వాడకపోవడం వల్ల పెట్రోల్ కంపెనీలకు అయితే కొద్దిగా లాస్ వచ్చే అవకాశం అయితే ఉందని చెప్పవచ్చు. ఈ ఫ్రీ బస్ జర్నీ అనేది కల్పించడం వల్ల ఆర్టీసీ అయితే లాస్లోకి అయితే వెళ్ళిపోతుందని ఇంతకుముందు మాట్లాడుకున్నాము. బస్ కండక్టర్ జాబ్ ఉంది కదా, ఈ బస్ కండక్టర్ జాబ్ అయితే చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే ఎక్కువ ఫ్రీ టికెట్సే ఉంది కాబట్టి జాబ్ అయిపోయిన తర్వాత వాళ్ళు కౌంటర్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర ఎంత అమౌంట్ ఉందో అంత అమౌంట్ అయితే వాళ్ళకు చూపించి, టికెట్లు కూడా చూపించి అమౌంట్ అయితే టాలీ చేసుకుంటారు కదా. అటువంటి సందర్భంలో వీళ్ళకు ఎక్కువగా ఫ్రీ బస్ జర్నీ ఉంది కాబట్టి ఎక్కువ ఫ్రీ టికెట్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళ దగ్గర అయితే తక్కువ మనీ అయితే ఉంటుంది. అలాగే వాళ్ళైతే ఆ తక్కువ మనీని వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేయడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అంటే వాళ్ళకైతే వర్క్ తక్కువగా ఉంటుందని అయితే నేను చెప్పబోతున్నాను. ఈ ఫ్రీ బస్ జర్నీ వల్ల ఎక్కువగా ఉపయోగం ఎవరికైతే ఉంటుందంటే ఎవరైతే నిరుపేద ఫ్యామిలీలో ఉంటున్నారో వాళ్ళకైతే ఈ ఫ్రీ బస్ జర్నీ అయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ప్రతి కుటుంబంలోనూ దగ్గర 1500 నుంచి 3000 రూపాయల వరకు అయితే సేవ్ అవుతుంది అనమాట. ఇవి ఇలా సేవ్ అవడం వల్ల ప్రతి కుటుంబం అయితే వాళ్ళ ఇంట్లో ఉన్న పిల్లలకి అయితే మంచి ఎడ్యుకేషన్ సౌకర్యం కల్పించడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. అలాగే వాళ్ళకు మంచి పోషకాహారం అయితే వాళ్ళ పిల్లలకు పెట్టడానికైతే అవకాశం అయితే ఉంటుంది. ఆర్టీసీ ఒక విధంగా చెప్పాలంటే ఈ ఫ్రీ బస్ జర్నీ అనేది ప్రజలకు ఉపయోగకరంగానైతే ఉంది, కానీ కొన్ని సందర్భంలోనైతే ఆర్టీసీ అయితే లాస్ అవ్వాల్సి ఉంటుంది. ఆ లాస్ మొత్తం ఎవరు పే చేయాలి? మళ్ళీ మనమే పే చేయవలసి ఉంటుంది అనమాట. అంటే కొంతమందికి ఈ ఫ్రీ బస్ జర్నీ అనేది చాలా యూజ్ఫుల్గా ఉన్నా సరే ప్రజలు అందరూ కూడా దానికి సంబంధించి రేట్స్ పెరుగుతాయి కదా, ఈ రేట్లు పెరిగినప్పుడు ఆ మనీ అయితే అందరి మీద పడుతుంది అనమాట. ఉపయోగం మాత్రం కొంతమందికి, దానికి వచ్చిన లాస్ పే చేసేది మాత్రం అందరూ పే చేయవలసి ఉంటుంది అనమాట. అంటే తెలంగాణ ప్రజలు మొత్తం దానికి వచ్చిన లాస్ని పే చేయవలసి ఉంటుంది అనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియో. సో ఈ వీడియో కనుక మీకు ఎలా ఉంది ఏంటి అనే విషయాన్ని అయితే కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్లోనే అనుకోండి, నాకు తప్పనిసరిగా కింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఇంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.